ఆయన దగ్గర పని చేసిన వాళ్ళలో చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు జైలు పాలు అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అనేక స్కాములు ఈయన వల్ల. సో ఈయన ప్రభుత్వంలో పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, ఈయన దగ్గర పనిచేసిన వల్లభనేని వంశీ కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, లేకపోతే నందిగామ సురేష్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు విజయవాడ జైలు అంతా కూడా నిండిపోయి ఉంది వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల అరెస్టులతో. ఇలా ఇది ఎట్లా చూస్తారండి? అప్పుడేమో తండ్రి వల్ల జైలుకి వెళ్ళాల్సి వచ్చింది, ఇప్పుడు ఈయన వల్ల జైలుకి వెళ్తూ ఉన్నారు. ఆ వెళ్తున్న వాళ్ళ లిస్టులో ఏకంగా జర్నలిస్టులు కూడా చేరారు అనేది సోషల్ మీడియాలో బాగా నడుస్తుంది. మీరు ఎట్లా చూస్తారు దాన్ని? అతను చేసిన తప్పులకి అతనికి మద్దతు ఇచ్చిన వాళ్ళు బలయ్యారు. అవుట్ ఆఫ్ ది వే. అధికారులకి వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వాళ్ళు చేయాల్సిన పని లేదు. ఏం చేయగలడు? మహా అయితే ఏ మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా ఒక అధికారిని డిస్మిస్ చేయలేడు సర్వీస్ నుంచి, వేరే ఉద్యోగం వేస్తారు. ఏ ఉద్యోగం వేసినా వాళ్ళ జీతం అదే కదా. అతను కరప్ట్ అధికారి అయితే బాధపడాలి, సో కరప్షన్ చేయాలి అనుకుంటే మంచి పోస్ట్ పట్టి అడుగులకు మడుగులు వస్తాయి. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? వాళ్ళు ధనార్జన కోసం ఈయన అడుగులకు మడుగులు వస్తారు, శిక్ష అనుభవించారు, వారు అనుభవిస్తారు. అలా అంటే ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది కదా. సీనియర్ అయ్యాడండి వయసు రీత్యా. ఇప్పుడు చెట్టుకు కూడా ఏజ్ ఉంటుంది, రాయికి కూడా వయసు అంతా కూడా చెప్తున్నారు కదా ఆంథ్రోపాలజిస్టులు. ఏ రాయి, ఏ శిలాజం వయసు అంతా కూడా చెప్తున్నారు కదా. సో వయసు అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఆ ఎక్కువ వయసు ఉన్న రాయిని సీనియర్ రాయి అని మీరు అనుకోవచ్చు. సో అలాగే అతను కూడా సీనియర్ జర్నలిస్టే. వయసు రీత్యా అతను సీనియర్ జర్నలిస్టే, వ్యవహార రీత్యా జర్నలిస్టే కాదు. నేను అడిగింది ఏంటంటే, జగన్ వెంట నడిచిన, జగన్ కోసం పనిచేసిన వాళ్ళందరూ జైలు పాలు అవుతున్నారు కదా. ఇప్పుడు కొమ్మినేని కూడా అదే క్రమంలో జైలుకి వెళ్ళాడు అనుకుంటున్నారా? అంటే గతంలో కాదు కదా, ఇప్పుడు మొన్న జరిగిన సంఘటన అది ఎంతోమందిని మానసికంగా కలిచివేసింది కాబట్టి ఒక బాధ్యతాయుతమైన ఒక పదవిని చేశాడు గతంలో. ఇప్పుడు కూడా ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ మీరు అన్నట్టు ఒక ఛానల్లో ఒక షో కండక్ట్ చేస్తున్నప్పుడు అలా ఛానల్ని డ్యామేజ్ చేయకూడదు. ఇతని వల్లనే కదా, పోనీ అసలు సాక్షికి సంబంధం లేదు, బట్ ఇటువంటి వాడిని మరి ఆ పదవిలో నియమించే కదా. మరి సాక్షుడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత తలనొప్పులు, తల వంపులు తెచ్చుకున్నాడు. జరగకుండా ఉండాల్సింది. అంటే బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళని కూడా, ఏకంగా ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తులను కూడా తప్పుడు కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి దాడి చేయించడం, మిమ్మల్ని చంపించే ప్రయత్నం కూడా చేశారు. మీలాగా చెప్తే చాలామంది లీడర్ని, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసిన చాలామందిని అరెస్టులు చేయటం, ఈ ప్రభావంతోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అందుకనే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు అనేది ఇప్పుడు వరకు జరుగుతున్న, ఎవరు అవునన్నా కాదన్నా అది యాక్సెప్ట్ చేసేది. కానీ మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అదే రకంగా అరెస్టులు కొనసాగుతున్నాయి కదా. ఇది రేపొద్దున ఎలక్షన్లో రిఫ్లెక్ట్ కాదా నెగిటివిటీ? అన్యాయంగా కేసులు ఎవరి మీద పెట్టారో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఫస్ట్ బుర్రగడ్డ అనిల్, ఆడు ఏం మాట్లాడాడు, ఎలా మాట్లాడేప్పుడు విన్నారా మీరు? అప్పుడే ఆ ప్రభుత్వంలోనే చర్యలు తీసుకోవాలి. ఆ పనికిమాలిన వాళ్ళు చర్య తీసుకోలేదు, ఇప్పుడు చర్య తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఎంత మాట్లాడినా అండి, జగన్మోహన్ రెడ్డి చెప్తే జుట్టు పట్టి ఈడ్చుకొస్తాను అన్నాడు. నన్ను చాలా మాట్లాడినాడు. చాలా ఎవరు పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. నోరు ఉంది కదా అని వాగేస్తే ఊరుకుంటారండి? అలా ఊరుకుంటే ఏమంటారు ఈ ప్రభుత్వాన్ని? చేతకాని ప్రభుత్వం, సిగ్గులేని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం అంటారు. మళ్ళీ మీరే యాక్షన్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి ఎవరిని? అమాయకుల్ని, అభాగ్యుల్ని, రంగనాయకమ్మ గారు లాంటి వాళ్ళని, డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళని హింసించాడు. ఎందుకంటే అతను ప్రశ్నిస్తేనే కుదరదు. అరే ఇంత దారుణంగా దూషించి అమ్మ ఆలి అంటూ తిట్టి, నీ కుటుంబాన్ని నానా దుర్భాషలో ఆడి, నీ ఇంట్లో స్త్రీలని అచ్చేస్తా, ఇచ్చేస్తా, రేప్ చేస్తా అని ఇలా ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడితే ఆడికి యాక్చువల్గా ఉరి శిక్ష విధించాలి.
ఆడు మాట్లాడిన దానికి యాక్చువల్గా ఆడికి చేసింది చాలా తక్కువ. దాన్ని కూడా మీలాంటి జర్నలిస్టులు ప్రశ్నిస్తే సీనియర్ జూనియర్ మరి నాకు తెలియదు కానీ ఇంకా నేను అంటున్నా ఏంటంటే, బాధపడాలి. ఏ అంశం అయితే ఆ ప్రశ్నే ప్రజల్లోకి తప్పు అంటున్నా. యా యా వాళ్ళు మాట్లాడింది వేరు, వాళ్ళ చేతలు వేరు, వాళ్ళు చేసిన దానికి వాళ్ళు దరిద్రులు అయ్యారు. వాళ్ళు మాట్లాడిన మాటలకి చేత కాకుండా కూర్చుంటే వీళ్ళు అసమర్థులు అవుతారు. ఒక చెత్త ప్రభుత్వాన్ని దించాలనుకున్నారు, దించారు. ఏమీ చేయకుండా కూర్చుంటే ఈ అసమర్థ ప్రభుత్వం మనకు అనవసరం, చెత్త బెటర్ అనుకోని కూడా అనుకోవచ్చు. అసమర్థత కూడా మంచిది కాదు. అందుకని అసమర్థంగా లేకుండా సమర్థమైన పాలన బాబు గారు అందిస్తున్నాడు. దానికి బాధపడతారా? అంటే నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు పర్టికులర్గా కొంతమంది విషయాల్లో ఎవరో పెద్దగా ఉపేక్షించరండి. పర్టికులర్గా ఇప్పుడు మీ మీద ఆ రోజు దాడి చేసిన పివి సునీల్ మీద కేసు పెట్టించారు, లేదా తులసి లాంటి వాడిని అరెస్ట్ చేశారు, ఈ రోజుకి జైల్లోనే ఉన్నట్టున్నారు. పాపం పండింది అనుకుంటున్నారు. ఇట్లాంటి తప్పు కదా, ఒక ఎంపీని ఇంత దారుణంగా తీసుకెళ్ళి హింసించడం భారతదేశ చరిత్రలో ఏ ఎంపీకి జరిగిన అత్యంత దారుణమైన ప్రాబ్లం మీరు ఫేస్ చేశారు కాబట్టి ఆ విషయంలో సింపతి లేదు. కానీ వరుస పెట్టి కొంతమంది నేతల్ని వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఎన్ని మాటలు మాట్లాడాడు? ముఖ్యమంత్రి గారి సతీమణి గురించి ఏమన్నాడు? అంతకంటే పెద్ద మాట ఎవరైనా మాట్లాడగలరా? అంతకంటే పెద్ద మాట ఎవరైనా మాట్లాడగలరా? అంటే ఈ అరెస్టులన్నీ కూడా వాళ్ళకి సింపతి కింద కన్వర్ట్ అవుతాయేమో అని నేను అంటున్నదండి. అయ్యే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు ప్రజలు అంత దారుణంగా మాట్లాడిన వ్యక్తులను కూడా మన్నించే అంత మంచితనం మరి ప్రజలకు ఉంటే మనం ఏం చేయలేం. అంటే నేను అనేది ఏంటంటే, ఎవడో వెళ్ళా అంట కోర్టుకి. ఏంటి సరే శిక్ష విధించే ముందు ఏంటి నీకు ఏం కావాలో కోరుకో అంటే, నేను తండ్రి లేని పిల్లవాడినండి, తండ్రి లేని పిల్లవాడిగా నన్ను మన్నించి మీరు నన్ను వదిలేయండి అన్నా అంట. ఆ జడ్జి కన్ఫ్యూజ్ అందుకే ఏంట్రా బాబు వీడు అభియోగం ఏంటని అడిగాడంట. మళ్ళీ తండ్రిని చంపి జైలుకి వచ్చాయంట, కోర్టుకు వచ్చాయంట. ఇప్పుడు నేను తండ్రి లేని వాడిని నన్ను మన్నించమని అడుగుతున్నా అంట. అలాగా మరి ఇతను అన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఆయన ఏడ్చుకుంటూ సభ నుంచి బయటికి వెళ్ళిపోయి ఖాళీ కూర్చుంటారా? దానికి సింపతి వచ్చేస్తుందా? వస్తే మంచిదే, అతనికి మంచిదే, వంశీకి. వంశీ నాకు బాగా తెలుసు, కానీ అలాంటి మాటలు మాట్లాడదాం కరెక్ట్ కాదు. పర్సనల్గా డెఫినెట్గా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటేనే వంశీ మాట్లాడాడు. బట్ ఇతను మనుగడ కోసం అలాంటి మాటలు మాట్లాడమన్నా మాట్లాడటం తప్పు. దాంట్లో చిత్రహింసలు పెట్టారు. అంత అసభ్యంగా నేను ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇప్పుడు కూడా ఇందాక నుంచి ఇంటర్వ్యూ మొదలుపెట్టినప్పుడే నేను జగన్మోహన్ రెడ్డి గారు అనే మాట్లాడుతున్నాను కదా. అంటే అది మీ సంస్కారం నేను అనొచ్చు, అనట్లేదు కదా. అది మీ సంస్కారం. సో అలాగ మాట్లాడటం అనేది మనకి, మనం చదువుకున్నాం. వంశీ కూడా మాస్టర్స్ ఇన్ వెటర్నరీ సైన్సెస్, అతనేమి నిరక్షరాస్యుడు కాదు. మరి అలా ఎవరో మాట్లాడమన్నారని మాట్లాడతాం, ఆర్ స్వయంగా మాట్లాడినా కూడా అది తప్పు. కొన్ని క్షమించగలిగిన తప్పులు ఉంటాయి, తెలియక చేసే తప్పులు ఉంటాయి. మరి అంతలాగా మాట్లాడటం అనేది అంటే పర్టికులర్గా మీరు ఇందాక నేను అన్నాను, దేశంలో ఏ ఎంపీకి జరగని స్వాతంత్రం వచ్చాక ఏ ఎంపీకి జరిగినంత దారుణమైన ప్రాబ్లం మీరు ఫేస్ చేశారు. ఒక ఎంపీని రాత్రి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేసి కొట్టడం అనేది. సో ఆ కేసుని మాఫీ చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు జరిగినాయి. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి మీరు లాగుతూ ఉన్నారు. సాటిస్ఫాక్షన్ ఉందా మీ కేసుకు సంబంధించి? నాకు డెఫినెట్గా లేదు. ఇప్పుడు వచ్చి సునీల్ కుమార్ని పిలవాలా? నేను చాలా ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ యాజ్ ఫార్ యాజ్ దట్ కేస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్.